హలో ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయేది గోధుమ పిండి బొబ్బట్లు విత్ ఆశీర్వాద్ గోధుమ పిండి విత్ గీ. ఫస్ట్ మన తయారీ విధానం చెప్పుకుందాం. గోధుమ పిండిని కలుపుకొని వాటర్తో ఇలా ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పు బెల్లం కలిపి పాకం పెట్టి దాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ప్రాసెస్ రెడీగా ఉంచుకున్న తర్వాత మనం చపాతీని ఇలాగా కలుపుకోవాలి. ఇలా పాముకొని పల్చగా పాముకొని మధ్యలో ఉండపెట్టి దాన్ని అలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో పిండి వేసుకుంటూ కలపాలి. మరొకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. చపాతీని ముద్దల్ని ఇలా చపాతీలాగా పాముకొని అటుపక్క ఇటుపక్క తిప్పుకుంటూ నెమ్మదిగా పాముకొని మధ్యలో ఉండపెట్టి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని రౌండ్గా లోపలే ఉండేటట్టు మనం చేసుకోవాలి. రౌండ్ దాన్ని ఒకడు బొబ్బట్టు ఎలా చేసుకుంటామో అలాగే ఈ గోధుమ పిండితో చేస్తామన్నమాట. ఈ విధంగా వాటిని వేడివేడి పెనం మీద వేసుకొని మధ్యలో నెయ్యి రాసుకుంటూ వీటికి తిప్పుతూ కాల్చాలి. ఈ విధంగా అటువైపు తిప్పుకుంటూ సిమ్లో ఉంచుకొని అటు ఇటు కాల్చుతూ చేసుకోవాలి. ఒక 2 minutes అయ్యాక అది బాగా వేడిగా మన గోధుమ పిండి బొబ్బట్లు రెడీ. ఈ విధంగా ఈజీగా తినేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.